5 నుంచి 10 ఏళ్లలో 8 నుంచి 10,000 కోట్ల రూపాయల పెట్టుబడులు, యూనివర్సిటీ క్లస్టర్లు, టెక్నాలజీ, ఐటీ, ఫైనాన్షియల్, ఎనర్జీ పార్కుల ఏర్పాటు, ప్రత్యక్షంగా పరోక్షంగా 1,50,000 మందికి ఉపాధి. కరువులో పెరిగి కరువులోనే బతకడం అలవాటైన వేల మంది భూముల్ని లాగేస్తూ 8 ఏళ్ల కిందట ఆనాటి ప్రభుత్వం సృష్టించిన ఆశల ఎండమావులివి. మరి ఆ లాక్కున్న భూములు ఏమయ్యాయి? తీసుకున్న భూములకు పరిహారం ఎంతవరకు అందింది? ఒక్కసారి పరిశీలిస్తే 8 ఏళ్లైనా పరిహారం పైసా అందని బాధితుల గోడు ప్రతి గ్రామంలోనూ వినిపిస్తుంది. పరిహారం సొమ్ము కోసం అధికారుల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయిన బడుగు జీవులు కనిపిస్తారు. వీటిలో చాలా మంది అధికారుల నిర్లక్ష్యం కారణంగా పరిహారం అందని వారే. అరకొర పరిహారం అందుకున్నవారు ఆ సొమ్ము కరిగిపోయి ఉపాధి కోసం వలస బాట పట్టారు. లేపాక్షి నాలెడ్జ్ సిటీ పరిహారం బాధితుల వ్యథలపై ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈనాడు అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు. 8 ఏళ్ల క్రితం అనంతపురం జిల్లా చిలమత్తూరు, గోరంట్ల మండలాల పరిధిలో లేపాక్షి నాలెడ్జ్ హబ్ కోసం ఆనాటి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం 8,844 ఎకరాలను కేటాయించింది. వీటిలో 3,032 ఎకరాలు ప్రభుత్వ భూములు. రైతుల నుంచి 5,811 ఎకరాలను సేకరించి ప్రభుత్వం లేపాక్షి సంస్థకు అప్పగించింది. నిత్యం కరవు కాటకాలతో అల్లాడిపోయే స్థానికులకు అండగా ఉన్న కాస్త భూమిని భూసేకరణ పేరిట లాగేసుకుంది. భూములు పోయినా పరిశ్రమ వస్తే ఉపాధి అయినా దొరుకుతుందని ఆశపడిన స్థానికులకు నిరాశే ఎదురైంది. లేపాక్షి పరిశ్రమ రాకపోగా ఈ భూముల కేటాయింపు ఓ భారీ కుంభకోణంగా మారింది. భూములను కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ స్వాధీనం చేసుకుంది. లేపాక్షి నాలెడ్జ్ హబ్ పేరుతో అట్టహాసంగా నిర్మించిన భవనం ఆ తరువాత కాలంలో పాడుబడి జరిగిన అక్రమాలకు, కరిగిన కలలకు సాక్షిభూతంగా నిలిచింది. ఎనిమిదేళ్లు గడిచిపోయాయి. మరి భూములు కోల్పోయిన రైతుల పరిస్థితి ఏంటి? ప్రభుత్వం ఇచ్చిన పరిహారం జీవనోపాధికి ఉపయోగపడిందా? పరిశ్రమ రాకపోవడం, భూములు కోల్పోవడం ఆ రైతులపై ఎలాంటి ప్రభావం చూపాయి? ఈటీవీ ఈనాడు బృందం చిలమత్తూరు, గోరంట్ల మండలాల పరిధిలోని గ్రామాలకు వెళ్లి చూస్తే దిగ్భ్రాంతికర విషయాలు బయటపడ్డాయి. 2008లో ఈ భూముల కేటాయింపులు జరిపిన వైఎస్ ప్రభుత్వం రైతులకు అతి తక్కువ పరిహారం నిర్ణయించింది. పరిహారం సొమ్ము అందుకున్న వాళ్ల వద్ద కూడా కొద్ది రోజులకే ఖర్చయింది. అన్నింటికీ మించిన దారుణం ఏంటంటే ఈనాటికి కొన్ని వందల ఎకరాల రైతులకు పైసా పరిహారం కూడా అందలేదు. రెవెన్యూ రికార్డుల్లోని చిన్న చిన్న సమస్యల వల్ల కూడా కార్యాలయాల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయిన జీవితాలు చిలమత్తూరు పరిసరాల్లో అంతటా కనిపిస్తున్నాయి. పరిహారం అందని కొందరిని ఈటీవీ ఈనాడు బృందం విచారిస్తే మన వ్యవస్థలోని డొల్లతనం మరోసారి బయటపడింది. చిలమత్తూరు మండలం కోడూరులో చిన్న గంగప్ప, ఆయన 5 సోదరుల పేరిట ఉన్న ఎకరా 58 సెంట్ల భూమిని లేపాక్షికి ఇచ్చారు. వారిలో 2 చనిపోయారు. పరిహారం ఇచ్చే నాటికి వారి పేరిట ఉన్న భూమి వారసులకు బదలాయించలేదు. అధికారులు మొత్తం 6 పరిహారము ఇవ్వడం ఆపేశారని చిన్నగంగప్ప ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అడిగినారా మీరు? అడిగితే ఏమంటారంటే ఏందో ఇది పోయింది, అడ్జస్ట్ ఫారం లేదు, అది లేదు, ఇది లేదు, రేపు వారంరా, మళ్ళా వారంరా, బుధవారంరా, బేస్తవారంరా, అట్లే 10 ఏళ్ళ మటుకు తిరిగినాను. తిరిగి చాలా అయిపోయి అక్కడ వదిలేసి కనుక్కున్నాను. మళ్ళీ ఏమైందంటే రేపురా మళ్ళారా అనేది అన్ని విడిచిపెట్టేసినాము, కనుక్కుని అయిపోయినాం. చిలమత్తూరు మండలం చేనేపల్లికి చెందిన కురుబ సుబ్బన్న తమ వద్ద అసైన్డ్ పట్టా, పాస్ పుస్తకాలు అన్నీ ఉన్నా పరిహారం మాత్రం ఇవ్వకుండా అధికారులు తిప్పుతున్నారంటున్నాడు. మాది 5 ఎకరాల పొలం పోయింది. 5 ఎకరాలుగా మాకు ఒక పైసా కూడా ఇవ్వలేదు. మేము పోయి అడిగితే వచ్చినప్పుడు తీసుకోండి, ఊరికే ఉండండి మీరు అంటున్నారు. అందుకే ఇంకేం చేయాలి సార్? మేము ఇప్పటికి కలెక్టర్ కూడా 5-6 దఫాలు అర్జీలు ఇచ్చినాం సార్. మేము పెనగొండకు కూడా పోయి పెనగొండకు పోతే కూడా మీరు దుడ్లలో కానీ భూములు కాదంటారు సార్. మేము పోయి అడిగితే చెక్కులు వచ్చి వెనక్కి తీసుకున్నారు. ఎంఆర్ఓ చెక్ వచ్చి వెనక్కి బిక్కున్నాడు. మళ్ళా పోయి అడిగితే మేము ఇస్తాం పోండి, ఇచ్చినప్పుడు తీసుకోండి అంటారు ఎంఆర్ఓ కూడా. ఎప్పుడు కూడా పైన వస్తే డబ్బులు వస్తే ఇస్తాము,
డబ్బులు రాలే మేమేం చేసుకోమంటారు. ఎన్ని రోజులు తిరిగినా తిరిగి ఊరికే అయిపోయింది. 2009 తరువాత అధికారంలోకి వచ్చిన ఏ ప్రభుత్వమూ పరిహారాల చెల్లింపును పూర్తి చేసేందుకు శ్రద్ధ చూపలేదు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కానీ ఒక్క ప్రజాప్రతినిధి కానీ ఈ ప్రజల బాధను తామైనా పరిష్కరించాలని భావిస్తున్న దాఖలాలు లేవు. రెవెన్యూ నిబంధనలు అర్థం కాక, ఆర్థిక బలం లేక, తమ తరపున మాట్లాడే నాయకుడు లేక, కనీస న్యాయం అందక ఎన్నో జీవితాలు చితికిపోతున్నాయి. కోడూరుకు చెందిన దళిత మహిళ ఆది లక్ష్మమ్మకు భర్త, మామ ఇద్దరూ చనిపోయారు. దశాబ్దాల కింద అసైనైన 2 ఎకరాల 11 సెంట్ల పత్రాలు 40 ఏళ్ల కిందటే వర్షాల కారణంగా నాని పాడయ్యాయి. ఆమె అధికారుల చుట్టూ తిరిగి ఇక వెళ్లడం మానుకుంది. ఇలాంటి వారెందరో. మాకు 2 ఎకరాల 12 సెంట్లు ఉంది. నష్టపరిహారం రాలేదు. ఎంఆర్ దగ్గరకు పోయినాము, పోయినా ఇలా ఏమంటారు వాళ్ళ? ఏమంటారు, లేదు పోండి పోండి. లేపాక్షి కోసం తీసుకున్న భూములన్నీ బెంగళూరుకు సుమారు 65 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. భూములు కోల్పోయిన వారికి ఎకరాకు మెట్ట భూమికి 1,75,000 రూపాయలు, నీటి ఆసరా భూములకు 2 లక్షల రూపాయల వంతున పరిహారం నిర్ణయించారు. అధికారికంగా గత డిసెంబర్లో ప్రభుత్వ గణాంకాల ప్రకారమే 811 ఎకరాలకు సంబంధించి 17,79 లక్షల రూపాయల చెల్లింపు 7-8 ఏళ్లుగా పెండింగ్లోనే ఉంది. పొలము ఎకరా 10 సెంట్లు పోయింది సార్. ఆవిడ ఎన్ని రోజులు తిరుగుతున్నారా? 4-5 ఏళ్ళు ఇంకా పోరాడుతున్నాం సార్. ఏమంటారు అడిగితే ఈ పొద్దురా రేపురా ఈ పొద్దురా అంటున్నారే కానీ మావి ఇవ్వడం లేదు. పరిహారాల చెల్లింపులు పెద్ద ఎత్తున ఆగిపోవడంపై 2012లో అప్పటి ప్రభుత్వం జీవి వెంకటేశం అనే డిప్యూటీ కలెక్టర్తో విచారణ చేయించింది. అసైన్డుదారుడు తనకు భూమిని కేటాయించమని తొలుత ఇచ్చిన దరఖాస్తులు లభ్యం కాకపోవడం, భూమిని వెనక్కి తీసుకునేందుకు ఇచ్చిన ఉత్తర్వులు లభ్యం కాకపోవడం, అసైనీలు చనిపోవడం, ఎలాంటి రికార్డులు దొరక్కపోవడం, భూముల హక్కులపై వివాదాలు వంటి కారణాలతో పరిహార చెల్లింపు పెండింగ్లో ఉన్నట్టు వెంకటేశం తన నివేదికలో తెలిపారు. అంతా స్పష్టంగా ఉన్న 17 కేసులకు అప్పటికి పరిహారం అందలేదని గుర్తించారు. ఆయన నివేదిక తర్వాత కూడా పరిహార ప్రక్రియ వేగం పుంజుకోలేదు. మాది భూమి పోయింది సార్. భూమి పోయింది 84 సెంట్లు, 81 సెంట్లు ఉంటే 40 సెంట్లకి చెక్కిచ్చేకొచ్చారు. మాకు వద్దని చెప్తుంది. మళ్ళీ తోటలు అంతా మాది అంతా తోటలో ఉండేది 3 ఎకరాల 80 సెంట్లు ఉండేది. 80 సెంట్లు ఉంటే ఎన్న తగ్గాలు పోయినా కానీ వాళ్ళు ఎన్ని వాప్స్ అమ్ముతూనే ఉన్నారు. 2 ఎకరాలు భూమి పోయింది సార్ మాది. ఇప్పుడు కూడా మాకు చెక్ రాలేదు, ఏం రాలేదు. నోటీసులు ఇచ్చినారు. ఆఫీస్కి పోయేది వచ్చేది తిరిగినాము. తిరిగిన తర్వాత కూడా కాలేదు ఇంతవరకు. పరిహారం అందని రైతుల గోడు ఇలా ఉంటే అందిన వారైనా బాగుపడిన దాఖలాలు కనిపించడం లేదు. ఇచ్చిన సొమ్ము మొత్తం తక్కువ, అందులోనూ దాన్ని బ్యాంకుల ద్వారా అందించారు. అవి అప్పటికే ఉన్న అప్పులను మినహాయించుకుని మిగిలిన డబ్బు మాత్రమే అందించాయి. ఆ కొద్దిపాటి మొత్తాన్ని ఇల్లు కట్టుకోవడం వంటి పనులు చేసి తొందరగానే ఖాళీ చేతులతో మిగిలారు రైతులు. భూములు పోయినా పరిశ్రమలు రాకపోవడం వల్ల అనేక మంది ఉపాధి కోసం బెంగళూరు వంటి నగరాలకు వెళ్లి కూలీ పనులు చేసుకుని పొట్టపోసుకుంటున్నారు. కోడూరుకు చెందిన బాబునాయక్ పరిహారం సొమ్ముతో ఇంటి నిర్మాణం ప్రారంభించి అప్పుల పాలయ్యాడు. ఉపాధి కోసం బెంగళూరు వలసపోయాడు. అక్కడ రోడ్డు ప్రమాదానికి గురై సొంత ఊరుకు చేరాడు. భూములు పోయిన తర్వాత వలస వెళ్ళినాం సార్. నాకు అక్కడ శాలరీ వచ్చే 10,000 వస్తుంది. మా మిస్సెస్ కూడా 10,000 వస్తుంది. అంతవరకు దాంట్లోనే బతుకుతున్నాం. ఇంకా పిల్లలు స్కూలు దాని ఫీజులకే సరిపోతుంది. వచ్చే అమౌంట్ దానికే సరిపోతుంది. ఇప్పుడు అక్కడే ఉన్నాము. ప్రస్తుతం యాక్సిడెంట్ అయింది. నాకు 3.5 లక్షల వరకు దాదాపు ఖర్చు అయింది. ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఇది కూడా రాలే, సాయం కూడా లేదు. బెంగళూరు జాతీయ రహదారికి పక్కనే ఉన్న ఈ భూముల విలువ కొంతకాలం కింద ఎకరానికి 40 లక్షల వరకు పలికింది. అప్పట్లో వైఎస్ సర్కారు పరిహారంగా ఇచ్చింది మాత్రం గరిష్టంగా ఎకరానికి 2 లక్షలు మాత్రమే. ఈ భూముల హక్కులు ఏపీఐఐసి ద్వారా లేపాక్షి నాలెడ్జ్ హబ్ కు దఖలు పడ్డాయి. ప్రస్తుతం వీటిని ఈడీ స్వాధీనం చేసుకుంది. పరిశ్రమ ఏర్పాటు అటకెక్కడంతో రైతులు సాగు చేసుకుంటున్నా ఈడీ అధికారులు అభ్యంతరం చెప్పడం లేదు. ఈ రైతులకు మాత్రం రుణాలు రావు, సబ్సిడీపై విత్తనాలు, పెట్టుబడి రాయితీ కూడా రావు. అందుకే సాగు అంతంత మాత్రంగానే ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఒక 50 లక్షలు 60 లక్షల దాకా మా బారు బాలుతుంది. మేము అప్పుడు ఆర్డీఓ సార్కి ఇలేదని చెప్పినా ప్రతి ఇంటికి ఉద్యోగము ప్లస్ మీకు ఇండ్లు 2 ఎకరాల ల్యాండ్ కూడా ఇస్తాము, మీరు చేసుకోండి అని చెప్పేసి వాళ్ళు బ్రతిమాలినారు. అయినా మేమేమంటే కూడా అది గవర్నమెంట్ ల్యాండ్, మీరు ఏం చేసినా మీ చేత కాదు తీసుకునేది. ఒకవేళ మీరు తీసుకోకపోయినా ప్రస్తుతానికి ల్యాండ్ అయితే గవర్నమెంటే అక్వైర్ చేసుకుంటుంది అని చెప్పి వాళ్ళు బెదిరించి అప్పట్లో మా దగ్గర స్వాధీనం చేసుకుని వెళ్ళిపోయినారు.
ఈ మొత్తం వ్యవహారంలో లబ్ధి పొందింది లేపాక్షి నాలెడ్జ్ హబ్ కంపెనీ మాత్రమే. అప్పటి ప్రభుత్వం భూములను అతి తక్కువ ధరకు, అందులోనూ నామమాత్రపు రుసుములతో కట్టబెట్టింది. దాదాపు 8,800 ఎకరాలు పొందేందుకు లేపాక్షి సంస్థ వెచ్చించింది కేవలం 119 కోట్ల రూపాయలు మాత్రమే. ఈ భూములపై తరువాతి కాలంలో విచారణ జరిపిన సిబిఐ సగటున ఎకరా 15 లక్షల విలువ ఉంటుందని, మొత్తం విలువ 1326 కోట్లని తన ఛార్జ్షీట్లో పేర్కొంది. ఐ శ్యాంప్రసాద్ రెడ్డి చైర్మన్ గా ఉన్న హిందూ గ్రూప్నకు చెందిందే ఈ లేపాక్షి సంస్థ. ఏపీఐఐసి నుంచి భూములు పొందిన లేపాక్షి సంస్థ ఆ తరువాత నిబంధనలకు విరుద్ధంగా హిందూ గ్రూప్లోని వివిధ సంస్థలకు బదలాయించింది. ఈ భూములను కుదవపెట్టి 745 కోట్లు రుణాలు పొందింది. లేపాక్షి పేరుతో భూసంతర్పణ చేసినందుకు ప్రతిఫలంగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి 70 కోట్లను ఆయన కంపెనీల్లో పెట్టుబడుల రూపంలో హిందూ గ్రూపు పెట్టిందని సిబిఐ తన ఛార్జ్షీట్లో పేర్కొంది. పరిహారం విషయంపై అధికారులను అడిగితే సత్వరమే చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే కొన్ని కేసుల ప్రక్రియ పూర్తి చేశామని చెబుతున్నారు. మరి ఈ రైతులకు పరిహారం అందేదెన్నడో వారికే తెలియాలి.